హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సింహాద్రి అయితే చాలా కోపంగా కత్తి పట్టుకొని సునంద వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. వచ్చి వాళ్ళ ఇంట్లో హాల్లో నుంచుని ఏ జీవన అని గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడే హాల్లోకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చేస్తారు. ఇక అప్పుడు ఏ జీవన నిన్ను అస్సలు వదిలిపెట్టనే అని కత్తి తీసుకుని జీవన మీదకి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే శశికాంత్ వచ్చి, ఏ సింహాద్రి ఏంటి ఆవేశం, ఏం జరిగింది, ఎందుకు జీవనాన్ని చంపాలి అని చూస్తున్నావు, ఈ కత్తి పట్టుకుని వచ్చావేంటి అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు. నన్ను వదలండి సారు, నా భార్య చచ్చిపోలేదు సార్, వీళ్ళే చంపేశారు నా భార్యని, ఈ జీవనాన్ని నేను అస్సలు బ్రతకనివ్వను అని సింహాద్రి అంటూ ఉంటాడు. సింహాద్రి మాటలకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటే ఇందుమతి జీవన మాత్రం భయపడిపోతూ ఉంటారు. ఇక జీవనకి భయం వేసేసి వాళ్ళ నాన్న సూర్య వెనకాల అయితే దాక్కుంటుంది. ఇక ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, వీళ్ళు అమ్మని చంపడం ఏంటి నాయన, అసలు ఏం జరిగింది అని జీవన అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సింహాద్రి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సింహాద్రి, నీకు తెలియదు బిడ్డ, మీ అమ్మ చచ్చిపోలేదు, వీళ్ళే ఈ ఇందమ్మ జీవన ఇద్దరూ కలిసి మీ అమ్మని చంపాలని చూశారు, నేను నా కళ్ళతో చూశాను, నన్ను కూడా చంపాలని చూశారు, అందుకే ఈ జీవనాన్ని బ్రతకనివ్వను, ఇప్పుడే ఈ జీవనాన్ని చంపేస్తాను అని సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక సింహాద్రి మాటలు విని జ్యోతి, సూర్య, ఆనంది వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.